మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి నేను వైఎస్ఆర్సీపీ రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఇద్దరు మహానాయకుల దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒకటి ఎన్టీ రామారావు గారు 1983లో అక్కడ నాకు ఓటు లేకపోయినా టికెట్ ఇచ్చాడు పాణ్యం నియోజకవర్గానికి. ఆయనతో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 99లో, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో 10 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నాను. ఇద్దరి మహానాయకుల సాంగత్యంలో నేను నా రాజకీయాలు అనుభవాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ నుండి నేర్చుకున్నాను. అదేవిధంగా జీవితం గడుపుతున్నాను. నేను ఈరోజు 5 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండి ఈరోజు క్యాబినెట్ ర్యాంకులో కూడా ఉండి నాకు 16 నెలలు నాకు కాలం ఉండినప్పటికీ కూడా సివిల్ సప్లైస్ చైర్మన్గా రాజీనామా పెట్టి రావడానికి ఒకటి నమ్మకానికి, ఒక విశ్వాసానికి ప్రతీక అయినటువంటి రాజకీయ కుటుంబం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రేపు భవిష్యత్తులో మనం ఏమైనా ప్రజలకు ఒక హామీ ఇస్తే తప్పనిసరిగా మనం నెరవేర్చగలుగుతాము అనే ధీమాతోనే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. మాటికి అక్కడ కొన్ని ఒక రకమైన మాటలు చెప్తూ ఉంటే నమ్మశక్యము కాని మాటలు. ఈరోజు ఏం చెప్తారో రేపు అవి మారిపోతున్నాయి. ఉదాహరణకు మీకు చాలా చక్కగా తెలుసు, ఒకనాడు మోడీని ఘనంగా పొగిడాడు, దేశమంతా తిరిగి ఇంతకంటే గొప్ప ప్రధానమంత్రి లేడని. అదే మోడీని ఇంతకంటే పరిగణన లేడు అంటాడు. తెలుగుదేశం ఎట్లా ఏర్పడింది? 1983లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం ఆనాడు ఆవిర్భవించింది. ఆ యొక్క ఎన్టీ రామారావు గారి కాలంలో. అక్కడ ఇప్పుడు కాదని మళ్ళీ కాంగ్రెస్తో దోస్తీ ఈరోజు వచ్చాడు. ఒకరోజు అది అంటారు, ఒకరోజు ఇది అంటారు. 5 సంవత్సరాలు అటువంటివి మేము అనుభవించాము. ఏదో ఒక మాట చెప్తాడు పని జరగడానికి, ఆ మాట అయిన తర్వాత విస్మరించుతాడు. అటువంటి వ్యక్తులను మేము నమ్మలేక ఇక్కడ ఒక విశ్వాసానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిధిలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ, ఈ వైఎస్ఆర్ పార్టీ, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వం ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళ తండ్రి గారితో నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి ఇటువంటి కుటుంబం దగ్గర అయితే మనం ఏదైనా ప్రజలకు ఒక హామీ ఇస్తే మనం తప్పనిసరిగా నెరవేర్చగలమనే ధీమాతో ఈరోజు ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆయనను వదలడానికి కూడా కారణం అదే. ప్రజలకు మనం ఏం చెప్పినా హామీలు నెరవేరవు. ఎక్కడ చూసినా ఇప్పుడు చూడు, మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో కానీ అన్ని హామీలు చెప్పాడు, ఒక్క హామీ కూడా మాకు నెరవేరలేదు. నిన్న కూడా గుండ్రేవులాగా ఊరికే శిలాఫలకం వేస్తాడు. మీరు ఆలోచన చేయండి ఒక్కసారి. కడప జిల్లాలో ఏం జరిగిందో, 18,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్కు ఒక శిలాఫలకం 2 కోట్ల ఖర్చు పెట్టి 5 కోట్లతో సభ నిర్వహించి శిలాఫలకం వేస్తాడు. ఎలా సాధ్యమవుతుంది? స్టీల్ ప్లాంట్ తేవడానికి వితౌట్ ది కన్సల్టెన్స్ ఆఫ్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అట్లా స్థాపించడానికి వీలవుతుందా? 18,000 కోట్లకు 2 కోట్లు శాంక్షన్ చేస్తాడు. ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ ఎంతకాలం నమ్ముతాం మనం? ఇవన్నీ ఎంతకాలం నమ్ముతాం? అందువల్ల దాన్ని నమ్మలేకనే నేను ఈరోజు బయటకు వచ్చాను. నేను 16 నెలల పదవీ కాలం ఉండినప్పటికీ క్యాబినెట్ హోదాను వదులుకొని నేను ఇక్కడికి చేరడానికి కారణం అదే. ఆనాడు ఆయనకు ఒక హామీ ఇచ్చాను చేరేటప్పుడు, నేను మీకు నా యొక్క నియోజకవర్గాన్ని కానుకగా ఇస్తాను, అంతవరకు హైదరాబాద్లో కాలు పెట్టానని.
ఆయన కానుకగా ఇచ్చాను, కానీ నాకు చెప్పిన మాట ఆయన తప్పాడు. అయినా అది ఆయన ధర్మానికి వదిలిపెడతాను. ఈసారి కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు నేను మోసపోవాలి? అది కాకుండా నేను సేవ చేసే భాగ్యం కూడా నాకు ఎప్పుడు కలగాలి. నా ప్రజలు, నన్ను ఆశించిన ప్రజలు ఎందరో ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్పి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారికి. నేను తప్పనిసరిగా నా శాయశక్తుల మీకు కూడా కృషి చేస్తాను. నేను నా యొక్క నియోజకవర్గానికి ఏదైతే నాకు బాధ్యత అప్పగించారో ఆ నియోజకవర్గాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాను. నా ఛాలెంజ్ నేను నెరవేర్చుకునే నేను మీ ముందుకు వస్తాను అనే భావనతోనే నేను కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకోసం అక్కడ నేను అనుభవించిన తీరుకు, ఇక్కడ ఉన్నటువంటి తీరుకు ఇక్కడ ఆకర్షింపబడి నేను వచ్చానే కానీ నేను ఏది ఆశించి కాదు. ఆయన ఏదైనా ఇవ్వని, ఆయన ఏది ఇచ్చినా నాకు సంతోషమే. హామీలు కూడా ఇవ్వడం జరిగింది, అందరి ముందు ఆ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అది నేను ఇప్పుడు చెప్పుకోవడం కూడా బాగుంటుంది కదా. నేను ఏదైతే కర్తవ్యాన్ని నా చేతిలో ఉందో నా అభ్యర్థిని నేను గెలిపించుకోవడం, అది గెలిపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక్క సీటే కదా ఓడిపోయింది నంద్యాల పార్లమెంట్లో నా ఒక్క సీటే తెలుగుదేశం వచ్చింది. మిగతా 6 2014లో వైఎస్ఆర్సీపీ వచ్చాయి. ఇప్పుడు ఆ సీటును నేను మళ్ళీ ఇలా ప్లేట్ తిప్పాలి, ఆ సీటుని ఇలా ప్లేట్ తిప్పాలి. ఆ శక్తి నాకు భగవంతుడు ప్రసాదించాలి. మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా మాకు ఆ సహకారాన్ని అందివ్వాలి. నా ప్రజల ఆశీస్సులు కావాలి నాకు. ఆ ఒడిదుడుకుల్లో నేను పయనించలేక ఈ పరిస్థితుల్లో నేను సాఫీగా ముందుకు సాగిపోతాననే భావనతో, మా ప్రజలకు సేవ చేస్తాననే భావనతో అక్కడ వదిలి ఇక్కడ రావడానికి అదే తప్ప మరొకటి కానే కాదు. ప్రతి అడుగున నేను కూడా మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు నమస్కరించి చెప్తున్నాను. గతంలో ఏదైనా పొరపాట్లు జరిగింటే కూడా మా అభ్యర్థి కాట్సాని రామిరెడ్డినా ఈయన కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు మా పాణ్యం అభ్యర్థి. ఈ 2 సీట్లు కూడా మాకు మా 2 సీట్లు కూడా నంద్యాల పార్లమెంట్లో నమ్మకంగా ఇంకా ఉన్నారు. వెనక చక్రపాణి రెడ్డి, శ్రీశైలం చక్రపాణి రెడ్డి మాకు అంతరాత్మ లాంటి వాడు. ఈయన సీట్ ఇవన్నీ కూడా ఈ గెలుపు గుర్రాల లిస్టులో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, దానికి అందరి సహకారాన్ని కూడా నేను ఇప్పుడు ఎదురుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పగలుగుతున్నాను. నా శక్తి మేరకైతే నేను ఒకటైతే ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు సాగిపోతున్నాను. భవిష్యత్తులో కూడా బడుగు బలహీన వర్గాలకు, శ్రామికులకు, కార్మికులకు, రైతన్నలకు, మహిళలకు, యువకులకు ఏ సంక్షేమమైనా సరే కాక మా నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దడానికి నేను హామీ ఇస్తున్నాను మా క్యాండిడేట్ తరఫున. తప్పనిసరిగా అదొక్కటి మీ అందరి సహకారం. కొన్ని తప్పులు దొర్లి ఉంటే నేను మీడియా ముందే క్షమించమని అడుగుతున్నాను. గతంలో మా అభ్యర్థి ఏమైనా తప్పులు చేసి ఉంటే కూడా అవన్నీ మాఫీ చేయండి. రేపు పయనం గతుకులు లేకుండా సాఫీగా పోయే పయనానికి నేను మార్గం సుగమం చేస్తానని మీ అందరి ముందు నేను నమస్కరించి చెప్పుకుంటున్నాను. అందరినీ పెద్దన్నలాగే ఉంటాను, పెద్దన్న మనసుతోనే నేను పనిచేస్తాను. ఎలాంటి కల్మషము కపటము లేకుండా చల్లా మాట ఇస్తే ప్రాణం ఇచ్చినట్టే, ఇంకా దాంట్లో మాట తప్పడం జరగలేదు. చల్లా మాట ఇస్తే మాట తప్పడం అనేది ప్రాణం పోయినా జరగదు. మీకు మరొకసారి చెప్తున్నాను, నేను దీనికి తిరిగే లేదు. మళ్ళీ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ పదవులు అనుభవించి బయటికి వెళ్ళిపోతూ సాకులు చెప్తున్నారు. రైట్, మంచిగా ఉంది తమ్ముడు. ఇప్పుడు పదవులు నేను అనుభవించిన పదవి ఏంది? అది పెద్ద ఘనమైనదా? నాకు నేను కోరినానా? అది పెద్ద ఘనమైనదా? అబ్బో ఏదో పెద్ద డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చినట్టు, అదేదో పెద్ద వద్దని రిజెక్ట్ చేస్తే నా ఇంటికి మనిషిని పంపించాడు ముఖ్యమంత్రి గారు. మీడియా సాక్షిగా చెప్తున్నా.
నేను వద్దే వద్దని, లేదు 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 నీకు వచ్చేటప్పుడు నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పాడు. నేను మీడియా ముందు చెప్పకూడదు అలాంటి మాటలు. చెట్టు కింద రైతు బిడ్డను నేను, యథార్థాన్ని చెప్తున్నాను గుండె చీల్చుకొని. 3 సార్లు చెప్పాడు ఆ మాట. 3 సార్లు చెప్పినా చేయకపోయినా అది ఆయన ధర్మానికి వదిలేశాను. నేను ఏమి అనుభవించిపోతున్నాను అనుకుంటున్నావు నువ్వు? నేను ఏమి అనుభవించిపోతున్నాను అనుకుంటున్నావు? నేను నేను ఇంకా నలుగురికి అట్లాంటి ఇప్పించగలను. ఏంది తమ్ముడు నువ్వు చెప్పేది? ఏంది తమ్ముడు నువ్వు చెప్పేది? అట్లా పదవులు అఫ్కోర్స్ క్యాబినెట్ ర్యాంకే వదులుకున్నాను. మరి నాకు నేను అంటే అది పెద్దది అనుకుంటే మరి 8 నెలలే కదా నేను దాంట్లో ఉండేది. 16 నెలలు నాకు ఇంకా కాలం ఉంది కదా, ఎందుకు వదులుకున్నాను? మరి ఈడ నేను ఏమన్నా నాకు అంతకంటే పెద్ద పదవి ఇప్పుడు ఇచ్చినారా వీళ్ళు? ఇప్పుడు ఇచ్చినారా చెప్పు? ఏ స్వార్థంతో నేను వచ్చాను? నంద్యాల పార్లమెంట్ టికెట్ అడిగానా, లేకుంటే నంద్యాల పరిధిలో ఏమన్నా అసెంబ్లీ టికెట్ అడిగానా? ఏమడిగాను ఇప్పుడు? నేనేం ఆశించాను? నేను ఏం ఆశించాను ఇప్పుడు? అక్కడైతే నాకు ఉన్న పదవిని వదులుకున్నాను. రేపేదో చేస్తామంటే నేను దాని గురించి ఆలోచన చేయలేదు. అవన్నీ వదిలేసి నేను వచ్చాను. ఎక్కడ స్వార్థం ఉన్నట్టు నాకు? ఎక్కడ నాకు స్వార్థం ఉన్నట్టు? ఇక్కడ ఏమి ఇచ్చారని నేను ఇప్పుడు నాకేమైనా ఎంపీ ఇచ్చారా, లేకుంటే ఎమ్మెల్యే ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ఏ ఆశతో నేను వచ్చాను? ఇప్పుడు నిస్వార్థంగా వచ్చాను, నిస్వార్థంగా వచ్చాను. ఇచ్చేదేదో ఆయన ఇస్తాడు, అది నేను అడిగి ఇప్పించుకోను. ఆయన మాట చెప్పాడు కాబట్టి నేను దాన్ని విన్నాను అంతే. అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మాయ మాటలు చెప్పి మంచిగా చేసుకొని పని జరుపుకొని అది కరివేపాకు తీసేసినట్టు ఉండే కుటుంబం కాదు అది. అది కాదది. మాట చెప్పితే మాట తప్పడు, మెడమ తిప్పడు. రాజన్న రాజ్యాన్ని కూడా తెచ్చేదానికి జగనన్నకే సాధ్యమని కూడా చెప్తున్నాను. అదే కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా రైతు లోకం బాగుపడాలి. మీకు తెలుసో లేదో, రైతు బిడ్డగా భారత రాష్ట్రపతి అవార్డు అందుకున్నాను నేను, కృషి పండిట్ అవార్డు అందుకున్నాను. కానీ నేను కోరుకునేది రైతులు బాగుపడాలి. ఈయన వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కరువే. ఈ సంవత్సరం ఏముంది చెప్పండి మీరు? ఈ సంవత్సరం రాయలసీమలో చురికే పడలేదు. ఆ ఉత్తరాంధ్రలో అయితే తిత్లీ తుఫాను, ఇంకొక తుఫాను ఏంటది, హుద్దు తుఫాను. అక్కడ తుఫాను, ఇక్కడ కరువు. అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఎక్కడుంది? ఇంకా ఎక్కడుంది చెప్పండి? అదేనా? అది ఎప్పుడు పాదమే ఆ విధంగా ఉంటే మేము ఎట్లా తెచ్చేది? మేము రైతులం, మేము రైతు లోకంలో పుట్టి పెరిగిన వాళ్ళం. అందువలన ఆ బాధతో వచ్చాను నేను ఇక్కడికి. రేపు పొద్దున ఏదేదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎన్ని మాటలు చెప్తున్నారు వాళ్ళు? నవరత్నాలను ప్రకటించినప్పుడు, జగన్ పాదయాత్ర చేస్తూ నవరత్నాలను ప్రకటించినప్పుడు ఆయన ఒక పేరు పెట్టాడు దానికి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నవ మోసాలంట, నవ మాసాలంట. ఎట్లా మరి? అదే నవరత్నాల్లో 2000 ఎందుకు ఇచ్చినాడు? ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినాడు? 2000 ఫిబ్రవరి 1వ తేదీ ఇస్తాడు. మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ఆయన ఇస్తాడు. మీరు చెప్పండి. మరి అదే ఆయన ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అయింది, 2 ఏళ్ల కిందట ఎందుకు? ఎంత నాటకీయంగా ఉందో చూడండి. దానికి పసుపు, కుంకుమ, గంధము, పన్నీరు, అది ఆ పేర్లు. పసుపు అంట, కుంకుమ అంట, గంధం అంట, పన్నీర్ అంట. మాటలు మంచివే, పవిత్రంగానే ఉన్నాయి. లక్ష్యంగా అది వేరు కదా. బొట్టు పెడతారు, అన్నం పెడతారు. అప్పుడు మరి పెన్షన్లు ఇచ్చే కాలం నుంచి రోజు అన్నం పెట్టొచ్చు కదా నువ్వు. పెన్షన్లు ఇచ్చినప్పుడల్లా అన్నం పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అన్నం పెడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎందుకు పొట్టు పెడుతున్నావు నువ్వు? ఎంత నాటకీయంగా ఉందో మీరే ఆలోచన చేయండి. ఇవంతా కల్పితాలు కదా. మరి జగను 2000 నేను ఇస్తాను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద చాలదని మంత్రులు అన్నారు. అక్కడ మంత్రులు అన్నారు 2000 ఇస్తాను అంటే, 1000ని 2000 చేస్తానంటే. కానీ మీరు ఆలోచన చేయండి ఎంత ధర్మమో. 2,26,000 కోట్లు 2,26,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్. పెరిగితే ఎంత పెరుగుతుంది? 11,000 కోట్లు పెరుగుతుంది.
దానికి వాళ్ళు ఏమన్నారు, మన రాష్ట్ర సంపదగా చాలదు అన్నారు జగన్ మాట్లాడినప్పుడు. ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేసినారు కదా, ఎందుకు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? మరి జగన్ చెప్పి 1 సంవత్సరం అయింది, అప్పుడే చేసిండకూడదా నువ్వు? అప్పుడే చేసిండకూడదా? ఎంతకాలం ప్రజలను మభ్య పెడతారు? ఆయన చెప్పే తాయిలాలకు ఏ ఒక్క 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం ఏ ఒక్కరూ నమ్మడం లేదు. ఎన్నో తాయిలాలు చెప్తున్నాడు, అదంటాడు, ఇదంటాడు, ఇదంటాడు, అదంటాడు, తెల్లగుడ్డను చూసి నల్లదంటాడు, నల్లగుడ్డను చూసి తెల్లదంటాడు, ఏవేవో చెప్తాడు. వాటిని ప్రజలు నమ్మడం లేదు. కేవలము ఆయన ఓట్లు వేయించుకునేదానికి మార్చిలో నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తాడు. ఆ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఎలా అమలు చేస్తాడు? జనవరిది ఇవ్వకుండా అయిపోయింది. జనవరిది ఇవ్వకుండా జనవరిది ఫిబ్రవరిలో కలిపి 3000 ఇచ్చినట్టుగా భావించి వాళ్ళని అట్లా మెస్మరిజం చేస్తాడు. అటువంటి మాయ మాటలకు నేను దూరంగా వచ్చాను. అటువంటి మాయ మాటలకు నేను దూరంగా వచ్చాను. అందుకు వచ్చానే కానీ అక్కడ పదవులు అనుభవించి ఇక్కడ ఏదో వస్తుంది నాకని. నాకేమొస్తుంది తమ్ముడు? నాకేమి రాలేదు. అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పంపమని మనసారా మీడియాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.